నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను సమాచార హక్కు చట్టం వింగ్ జిల్లా ప్రెసిడెంట్గా ఈ మధ్య కాలంలోనే ఎన్నుకోబడినారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సమాచార హక్కు చట్టం కింద వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, అలాగే నాతోటి అనుబంధ సంఘాల అధ్యక్షుల వాళ్ళకు వీళ్ళందరినీ కూడా, తర్వాత అనంత వెంకటరామరెడ్డి గారు మా పేర్లు సిఫార్సు చేసి ఈ రోజున మేము అధ్యక్షులుగా ఎన్నుకోబడినాము. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తర్వాత అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీకి సంబంధించినటువంటి వివిధ కేడర్లు ఉన్నవాళ్ళు, తర్వాత ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిన్న జరిగినటువంటి పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ సక్సెస్ఫుల్ అయింది అనేది మనకు నిన్నటి దినాన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చేసిన విమర్శల వల్ల ఎంత విజయవంతమైంది అనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత కూటమి నేతలందరూ కూడా ప్రజలందరికీ కూడా మేమేం చేస్తాము అని ఎంతగా చెప్పారు అనేది మనము చూసాము. ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజున ఎన్నికల ప్రచారానికి ముందు వచ్చినప్పుడు రాప్తాడులో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలను పెంచబోము అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటకి ఈరోజు నిలబడ్డా అంటే దాని గురించి ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని తన అధికారాన్ని ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలన్నీ ఇచ్చాడో వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీత మాదిరి పక్కన పెట్టుకొని ప్రతిరోజు సాయంకాలం ఉండాలని చెప్పేసి ఆఖరికి ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే దాన్ని పెద్ద ఫ్లెక్సీ చేసి పెట్టుకున్నారు. ఎందుకనంటే ఆ రోజున మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో 99.9% ఆ రోజున హామీలన్నీ కూడా నెరవేర్చారు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోను కూడా పక్కన చెత్తబుట్టలోకి పడేసేసి ఎంతసేపు ఉన్నా కూడా ఆయనకు అమరావతి అమరావతి అమరావతి, అది తప్ప ప్రజల సంక్షేమం గురించి ఈ రోజున ఆలోచన చేయడం లేదు. ఏం చేశారండి? ఈ రోజున గత ప్రభుత్వం పెంచిన ఛార్జీలను ఈ రోజున మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయట్లేదు? విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఒక 15,000 చొప్పున ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అని అన్నారు. అలాగే డిఎస్సి ఉద్యోగాలన్నింటినీ కూడా మేము ఫిల్ చేస్తామని చెప్పానన్నారు. ఒక్క సంక్షేమ పథకం అయినా ఏదైనా ముందుకు తీసుకొస్తున్నారా? ఏం ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే చేసిన పాపమా? ఈ రోజున భవిష్యత్తులో ప్రజల సంక్షేమాన్ని మర్చిపోతే ఈ కూటమి ప్రభుత్వానికి, నేతలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయినారు అని అంటే ప్రతి విషయంలో కూడా మేము పోరాటం చేయడానికి ముందుగా ఉంటామని చెప్పేసి ఇంకోసారి విన్నవిస్తున్నాము.